అండ్ సెకండ్ పాయింట్, ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు ఏదైతే స్టే తీసుకొని ఆయన బ్యాంక్రప్ట్గా మిగిలిపోయారో ఆయనే డిక్లేర్ చేసుకున్నారు, 1,000 కోట్లకు పైగా నేను బ్యాంకులు కట్టాల్సింది వివాదంలో ఉంది అని. ఇవాళ స్టే లేదు, ఆయన మీద విచారణ అలాగే చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. వాట్ డూ యూ సే సుబ్బారావు? డెఫినెట్గా అండి, ఎందుకంటే మనం సామాన్యుడు గనక బ్యాంకులు గనక బకాయిలు పడి ఉంటే వాళ్ళు ఇంటిని అటాచ్ చేస్తారు, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. కానీ కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్న వాళ్ళ మీద ఆస్తులు అటాచ్ చేయరు, సర్ఫేస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోరు, అలానే వాళ్ళ మీద చట్టపరమైన నోటీసులు కూడా ఇవ్వరు. ఇది ఇక్కడ ఒకచోటే కాదండి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. పేదవాడికి ఒక న్యాయం బ్యాంకులు, ఉన్నవాడికి ఒక న్యాయం, కోట్లాది రూపాయల అప్పులున్నోడికి ఒక న్యాయం, 1,00,000 రూపాయల అప్పున్నోడికి ఒక న్యాయం. ఇలాగా ఈ యొక్క బ్యాంకు యొక్క చట్టాలు అందరికీ సమానం అనేటువంటి మాటలు వాస్తవ విరుద్ధమైనవని చెప్పేసి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఆయన కూడా ఒప్పుకున్నాడు 1,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి అని. డెఫినెట్గా మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, దయచేసి ప్రభుత్వం గతంలో అనేక మందికి కోట్లాది రూపాయలు మాఫీ చేసినట్టుగా మాఫీ చేయకుండా వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి మ్యాక్సిమం సొమ్ము లేకుండా కొద్ది సొమ్ము కట్టించుకోకుండా ఒక విషయం ముగింపులో ఆయన ఒప్పుకున్నాడు. సుబ్బారావు, ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి మీద తొడగొట్టినటువంటి త్రిబుల్ ఆర్ సిబిఐ కేసులు ఉన్నాయి. క్విట్ ప్రోకి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు, దోచేశాడు అన్నటువంటి నేపథ్యాన్ని మాట్లాడినటువంటి త్రిబుల్ ఆర్ ఇవాళ 1,000 కోట్లు బ్యాంకు నుంచి దోచేశాడు అని కేసును ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాల్లో ఎవరి పాత్ర వాళ్ళ కోసం మరొక మాట అన్నారు ఆయన. వైసీపీ నాయకులు ఇవాళ పదవులు కోల్పోవడానికి, అధికారం కోల్పోవడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడారు. ఎస్, నేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించాను అని ఆయన సొంతగా తనొక్కడే అన్నట్టుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. ఒక పక్క అమరావతి రైతులు, మహిళలు వాళ్ళు ధైర్యాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో ఒక సంచలనం వచ్చింది. అలాగే అనేక మంది మీలాంటి వాళ్ళు కొన్ని నిజాలను విశ్లేషణల ద్వారా తెలియజేయటం ద్వారా జనంలో మార్పు వచ్చింది. దాన్ని సొంతగా క్లెయిమ్ చేసుకోవడం, హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్? మీరు మీట్లో ఉన్నారు సుబ్బారావు. లేదండి, కరెక్టా ఉంది. హలో, ఎస్, నౌ ఇట్ ఈస్ ఓకే అండి. కామన్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లకు పరిమితం అవడానికి ప్రధానమైన కారణం ఆయన చేసిన అనేక తప్పిదాలు. ఒకటి, నియంత్రిత పోకళ్ళు, భావ వ్యక్తీకరణ చేసిన అరించివేయటం, టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో. ఎస్, అవన్నీ తెలుసు, నాకు సమయం లేదు. ఐఎమ్ వెరీ సారీ సుబ్బారావు. రఘురామకృష్ణంరాజు అలా క్లెయిమ్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? మీరు చెప్తున్నటువంటిది నాకు అర్థమైంది. ఆబ్జెక్టివ్గా ఒకటండి, ఎవరు ఒక్కళ్ళ వల్ల జరగలేదు. ఎస్, అందరి యొక్క వాళ్ళ పాత్రలు పోషించి ఆ ప్రభుత్వాన్ని, నియంత్రిత ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నం చేశారు. విదేశాల నుంచి కూడా టికెట్ ఖర్చులు పెట్టుకొని ఓటేయడానికి వచ్చిన వాళ్ళని మనం చూసాం. కాబట్టి దీంట్లో ఒకళ్ళ పాత్ర అని చెప్పేసి ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, అందరి పాత్ర ఉంది. వాళ్ళు చేసిన తప్పిదాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం కూడా డెఫినెట్గా ఆయన ఓటమికి ఒక ప్రధానమైన కారణంగా మనం చూడాలండి. ఓకే, ఫైన్ సుబ్బారావు, విల్ మీట్ అగైన్, విల్ డిస్కస్ మోర్ సబ్జెక్ట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్తే, మీ రాజేంద్ర.